రెండు బేబీస్ మనం అయితే అలవాటు చేస్తున్నాం కదా. ఆ రెండు బేబీస్ ప్రెజెంట్ ఒక లెంతీ వీడియో చేశాను, మ్యాక్సిమం చూసే ఉంటారు మన సబ్స్క్రైబర్స్. ఒకవేళ చూడకపోతే ఒకసారి 20 minutes వీడియో ఉంటే చూడండి. సో ఆ బేబీస్ అలవాటు చేసిన తర్వాత వెంటనే ఆ రోజే అదే రోజు వీడియో క్యాప్చర్ అయితే చేస్తున్నాను. ఇంకా కొన్ని రోజులు అలవాటు అయిన తర్వాత ఏం కాదు. బర్డ్స్ అయితే కొన్ని బయట ఉంచి స్టార్టింగ్ అయితే ట్రైన్ చేయడం జరిగింది కిందకి దించడానికి. ఇగోండి వస్తున్నాయి. ఈ కిందకి దిగుతాయా లేదా అనేది ఇప్పుడు ప్రజెంట్ బర్డ్స్ లేవు, నేను కనీసం సౌండ్ కూడా చేయట్లేదు. ఈ ఫుల్ ఫ్లెడ్జ్డ్గా పూర్తిగా అలవాటు అయ్యాయా లేదా అనేది ఈరోజు అయితే అంటే ఇప్పుడైతే చూడాలి. అగోండి ఎగురుతున్నాయి ప్రజెంట్ ఈ రెండు కూడా ఊర్లోకి వెళ్తున్నాయి. ఇదైతే సెకండ్ టైం అనమాట ఈ ఫ్లై చేయడం. ప్రజెంట్ ఇంటి దగ్గర అయితే ఒక బర్డ్ బయట ఉండిపోయింది. ఇంటి దగ్గర ఆల్రెడీ ఫీడ్ వేసి వచ్చాను, మొత్తం బర్డ్స్ అన్ని బయట తీసాను. ఒక పావురం మాత్రం బయట ఉండిపోయింది అనమాట. అది ఎన్నిసార్లు పిలిచినా రాలేదు, సో బయట ఉండిపోయింది. ఇప్పుడు దాన్ని చూసి అవి ఊర్లో దిగుతాయా లేకపోతే ఇక్కడ ప్రజెంట్ ఈ క్యాబిన్కి వస్తాయా లేకపోతే అక్కడ దిగుతాయా బై ఛాన్స్. అంటే స్టార్టింగ్ బేబీస్ టైం కదా, ప్రజెంట్ వాటికి ఆలోచన అనేది అంత ఇదిగా ఉండదు. సో అవి అక్కడెక్కడో దిగిపోవడానికి ట్రై చేస్తున్నట్లున్నాయి ఊరి చివర. సో చూడాలి ఇప్పుడు ఏమవుద్ది అనేది. మ్యాక్సిమం వస్తాయనే అనుకుంటున్నాను, బట్ చాలా లాంగ్ వెళ్ళిపోయాయి అనమాట, చాలా లాంగ్ వెళ్ళిపోయి. ఇప్పుడు కనబడుతున్నాయి కానీ మొబైల్లో అయితే మ్యాక్సిమం క్యాప్చర్ చేయలేను నేను. చాలా అంటే చాలా లెంత్ తీసుకొని వెళ్ళిపోయి. సో ఇటువైపు మళ్ళీ వచ్చినట్లయితే ఒకసారి అదిగోండి వస్తున్నాయి చూడండి. అగోండి వస్తున్నాయి. ఇప్పుడు చూద్దాం ఫ్రెండ్స్, వస్తున్నాయా లేదా అనేది, దిగుతాయా లేదా అనేది. అయ్యో ఊర్లో ప్రజెంట్ ఒక బర్డ్ వదిలేసాను, నేను చేసిన తప్పది, మిస్టేక్. దాన్ని చూసి అక్కడ దిగిపోయే అవకాశాలు అయితే ఉన్నాయి. సో మీకోసం అని చెప్పి నేను ఎప్పుడు కూడా అలారం పెట్టుకుంటాను అనమాట యూట్యూబ్ వీడియో అప్లోడ్ చేయడానికి. సో ప్రజెంట్ టైం అయితే అయింది చూడండి, వరుస్తుంది 8:40కి. 8:40 నుంచి ఒక 20 minutes 10 minutes పడుతుంది కదా అప్లోడ్ చేయడానికి. సో ఆ టైం అయితే పడుతుంది. ఇప్పుడు టైం అయింది కాబట్టి ఇప్పుడు నేను అప్లోడ్ చేయడం స్టార్ట్ చేస్తే కరెక్ట్గా 9కి ఇలాగా అప్లోడ్ అయిపోద్ది. 9 లోపే అప్లోడ్ అయిపోవచ్చు. చూద్దాం, మ్యాక్సిమం కుదిరినంత వరకు డైలీ నేను అప్లోడ్ చేస్తూనే ఉన్నాను వీడియోస్ అయితే. ఈ వస్తున్నాయి, చూస్తున్నాయి, మళ్ళీ ఊరంతా వెళ్ళి షికార్లు కొడుతున్నాయి. చూడాలి ఏం చేస్తాయి అనేది. సో దిగిపోయి అనుకుంటున్నాను. దిగిపోతున్నాయి. కమాన్. సౌండ్ అయితే చేయకూడదు అనమాట ఈ ఒక్కసారి. కానీ మనం పిలవకున్న బర్డ్స్ బయట పెట్టుకున్న అయ్యో దిగడం అయితే దిగాయి. బట్ చూడండి అక్కడ కమ్మల మీద అటువైపు దిగాయి, మరి నాకు కనపడట్లేదు మొబైల్లో. బట్ ఈ లోకల్లోనే దిగాయి కాబట్టి ప్రాబ్లం లేదు. ఒక 1 minute 2 minutes అక్కడ వెయిట్ చేసి మళ్ళీ అయితే వచ్చేస్తాయి. సో ఇప్పుడు కానీ ఈ ఇంటికి వచ్చాయంటే మనం బర్డ్స్ అంటే ఈ క్యాబిన్కి వచ్చాయంటే మనం పిలవకున్నా ఏం చేయకుండా వచ్చేసాయి అంటే మాత్రం ఇంకొక 1 or 2 times డైరెక్ట్గా అటు ఇటు దిగుతాయి. అంటే కొంచెం బేబీ నాలెడ్జ్ కదా అది, పేరెంట్ నాలెడ్జ్ ఏం కాదు, బేబీస్ కదా ప్రజెంట్, నాలెడ్జ్ అనేది కొంచెం లైట్గా తక్కువ ఉంటుంది. సో ఏంటంటే ఇప్పుడు కనుక ఈ బర్డ్స్ వచ్చేసినట్లయితే ఇంకా ఆటోమేటిక్గా ఇంకొక 2 times గట్టిగా ఇంకొక 2 times మనకి ఇబ్బంది అవుతుంది. తర్వాత వచ్చి నెక్స్ట్ నుంచి మొత్తం టోటల్గా ఫిక్స్ అయిపోయినట్లే. ఇంక ఈ 2 times కానీ వచ్చేసినట్లయితే ఇంకా నెక్స్ట్ నుంచి మరి బర్డ్స్ గురించి మనం భయపడాల్సిన అవసరం లేదనమాట. సో ఇలా డైరెక్ట్గా బయట రిలీజ్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఇంక వెళ్ళిపోతాయి. ఈ నెక్స్ట్ వాటితో పాటు ఒక షార్ట్ వీడియో ఒకటి పెట్టా కదా, ఒక 3 babies ఇచ్చాను. ఆ బేబీస్ కూడా అలవాటు చేయాల్సి ఉంది. ఆ బేబీస్ ఇగోండి, ఒకటి సబ్జా కలరు, అగోండి ఇది సబ్జా బేబీ, ఇగోండి పక్కన చక్కర్ బేబీ ఒకటి, రెండు ఇగోండి ఇక్కడ చక్కర్ బేబీ, మొత్తం 3 babies అనమాట. ఇగోండి ఈ 2 ఈ 3 ఇలాగి 3 అనమాట, ఇలాగి 3 అనమాట. ఇగోండి అక్కడ ఇగోండి ఆ 3 అలా 3. సో ఈ 3 కూడా వాటితో పాటు అలవాటు చేసేస్తే నెమ్మదిగా ఇక్కడ కూడా స్టాండర్డ్ అయిపోతే, స్టేబుల్ అయిపోతే ఇంకా మనకి ఇంకా మరి మనం వెనక్కి చూసుకోవాల్సిన అవసరం అయితే ఉండదన్నమాట. అదనమాట. ఓకే, మళ్ళీ నెక్స్ట్ వేరే వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. సెలవు, టాటా, బాయ్.